నేను ప్రతి ప్రసంగంలో కూడా ప్రతి ఎక్కడికి పోయినా నేను ఒకటే చెప్పడం జరుగుతుంది. మరి గత 10 ఏళ్ళు మనం వృధా అయిపోయినాయి, గత 10 ఏళ్ళు నాశనం అయిపోయినాయి, గత 10 ఏళ్ళు ఆగమైపోయినాయి. పోయిన 10 ఏళ్ళు మళ్ళా రావాలంటే రావు. కాబట్టి ఆ 10 ఏళ్ళు మనం ఏదైతే నష్టపోయినామో మరి అది ఏ విధంగా చేస్తే మరి మన మెదక్ అభివృద్ధి ఇంకో 20 ఏళ్ళు ముందుకు పోతుందో మరి ఆ విధంగా మేము ఇవాళ పనిచేస్తా ఉన్నాము అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. ఒక్క కార్యక్రమమే కాదు, ఇప్పుడు ఇంతకు ముందు నా ముఖ్యమంత్రి, నేను ప్రతిసారి కూడా చెప్తా, చిన్న ఉదాహరణతోటి నేను ప్రతిసారి కూడా చెప్తా, ఇంతకు ముందు నా ముఖ్యమంత్రి కనీసం ఒక్కసారి కూడా గత 10 ఏళ్లలో ఏడుపాయల అమ్మవారి ఆలయం కానివ్వండి, మన మెదక్ నియోజకవర్గానికి కానివ్వండి, మన మెదక్ చర్చి కానివ్వండి, ఒక్కసారి కూడా రాలేదు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. నేను ఏం చెప్పినా నిజాలే చెప్తా. నాకు ఈ అబద్ధాలు, మోసపు మాటలు, మాయ మాటలు రావు. ఎన్నికల ముందు చెప్పలే, ఇప్పుడు ఎన్నికల తర్వాత కూడా చెప్తా ఉన్నాం. కానీ కొంచెం ఓపిక అవసరం. ఎందుకంటే గత 10 ఏళ్ళు ఆగమైపోయినాయి. ఇప్పుడు 10 ఏళ్ళు ఏ విధంగా వీళ్ళు భ్రష్టు పట్టించారో అవన్నీ చేయడానికే మాకు సంవత్సరంన్నర టైం పట్టింది. ఈ సంవత్సరంన్నరలోనే మరి బ్రహ్మాండమైన అభివృద్ధి, సేవా, సంక్షేమ కార్యక్రమాలు మనం చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. ఒకటని కాదు, ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు ఇవాళ ఎన్నికలేం లేవు, మీరు మీ బిడ్డని గెలిపించారు, ఇవాళ ఎన్నికలేం లేవు. ఎన్నికలు లేనప్పటికీ కూడా మరి మన సొంత డబ్బులు ఖర్చు పెట్టి ముఖ్యమంత్రి గారిని తీసుకొని వచ్చి ఇవాళ ఏడుపాయల అమ్మవారి ఆలయం కానివ్వండి, మెదక్ చర్చి కానివ్వండి, మన తాండాలలో రోడ్లు కానివ్వండి, మన గ్రామాలలో రోడ్లు కానివ్వండి, మరి ఫ్రీ బస్సు కానివ్వండి, మన గ్యాస్ సబ్సిడీ కానివ్వండి, ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి, సేవా, సంక్షేమ కార్యక్రమాలు మనం చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. చిన్న విషయం, గత 10 ఏళ్లలో కనీసం ఒక్క రేషన్ కార్డు కూడా ఇయని చరిత్ర గత పాలకులది, గత ప్రభుత్వాన్ని అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. ఎవరికైనా గత 10 ఏళ్లలో ఒక్క రేషన్ కార్డు వచ్చిందా అని నేను అడుగుతా ఉన్నా. వచ్చిందా? ఎవరికి కూడా రాలే. ఉట్టి రేషన్ కార్డులే కాదు, కనీసం 10 ఏళ్లలో ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎవరికైనా ఇచ్చిండ్రా? మీకు వచ్చినాయా? మీకు ఒక్క ఇల్లు కూడా రాలే. అట్లాంటిది ఇలా ఏ గ్రామంకి పోయినా మనకి ఏ ఇల్లు కనిపిస్తాయి? ఇంద్రమ్మ ఇల్లు ఒకటే కనిపిస్తాయి. 10 ఏళ్ల కింద మన ఇంద్రమ్మ రాజ్యం ఉన్నప్పుడు ఇంద్రమ్మ ఇల్లు ఇస్తే 10 ఏళ్ల తర్వాత మన కాంగ్రెస్ ప్రభుత్వం, ఇంద్రమ్మ ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం వచ్చినాక మనమే ఇప్పుడు ఇంద్రమ్మ ఇల్లు, రేషన్ కార్డు ఇస్తుంది తప్ప 10 ఏళ్ళు కూడా మనం మోసం చేయడం జరిగింది. ఇది చేసింది ఏం లేదు. ఎన్నికలు రాగానే మాయ మాటలు చెప్పాలా, మోసం మాటలు చెప్పాలా, మీకు ఇది చేసి